ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మా వ్యామోహతస్తరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. పితా త్వం మాతా త్వం ధైతి తనయస్త్వం ప్రియా సుహృత్వమేవ త్వం మిత్రం గురురసిగతిశ్చ జగతం. త్వదీయస్త్వద్భృత్యస్తవ పరిజనస్త్వం గతిరహం ప్రపన్నశ్చైవం తస్యాపి తవైవాస్మి హి వరః. కాశ్యపాన్వయ సంఖ్యాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో ఈ యొక్క పాల్గొన మాసంలో మనం కామదహనం, మరుసటి రోజు హోళిక, ఆ యొక్క హోళీ పౌర్ణిమ జరుపుకుంటాం. అనాదిగా వచ్చినటువంటి ఒక పర్వదినంగా మనకి పెద్దలు ఆచరించినటువంటి విధానంలో ఈ యొక్క కామదహనం అనగా దాని యొక్క విశిష్టత, దాని యొక్క ప్రాధాన్యతని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే భౌతికంగా ప్రతి ఒక్క మనుషులో ఉన్నటువంటి యొక్క కామవాంఛలన్నిటి, కోరికలన్నిటినీ కూడా తగలబెట్టి ధర్మబద్ధంగా జీవితం గడపాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కామదహనం యొక్క పరమార్థము. అయితే మనకి ఆచార వ్యవహారాల్లో పెద్దలందరూ కూడా ఒక్కొక్క పర్వదినానికి ఒక్కొక్కటి సంబంధాన్ని కూడా మనకి ముడిపెట్టి ఉన్నారనమాట. అంటే కోరికలన్నింటినీ కూడా తగలబెట్టి సంపూర్ణమైనటువంటి జీవితానికి మార్గాన్ని సుగమం చేసే విధంగా ఈ యొక్క కామదహనాన్ని మనం పరిగణిస్తాం అన్నట్లుగా. అయితే దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే, పాల్గొన మాసంలో మనకి పౌర్ణిమ ముందు రోజు చాలా చోట్ల మనం అన్నింటిలో కూడా కాలనీల్లో కూడా ఆ యొక్క కామదహనం చేసి మరుసటి రోజు ఆ యొక్క హోళీ పౌర్ణమి చేస్తూ ఉంటారు. అయితే ఈ కామదహనం అనగానే పార్వతీదేవి ఆ యొక్క పరమశివుణ్ణి వివాహం చేసుకోవడానికి సహాయంగా ఆ యొక్క శివుని యొక్క తపస్సుకి భంగపరచమని ఆ యొక్క మన్మధుడిని ఆదేశిస్తుందన్నమాట. అప్పుడు ఆ మన్మధుడు ఏం చేస్తాడంటే, శివుని యొక్క ఏకాగ్రతకు భంగం కలిగించడానికి ఆ యొక్క పూలబాణాన్ని ఆ యొక్క శివునిపై ప్రయోగిస్తాడనమాట. ఆ యొక్క పూలబాణం యొక్క తాకిడికి ఆ యొక్క పరమశివుని యొక్క ఏకాగ్రత భగ్నమయ్యి ఆ యొక్క పరమశివుని యొక్క మూడో నేత్రంతో ఆ మన్మధుడు భస్మీపటలం కావిస్తాడనమాట. భస్మీపటలం కావించినప్పుడు ఆ యొక్క మన్మధుని యొక్క భార్య అయినటువంటి రతీదేవి ఆ యొక్క పరమశివుడిని వేడగా అప్పుడు మరలా తిరిగి బ్రతికిస్తాడనమాట. అయితే శివుడు ఎప్పుడైతే యొక్క కామాన్ని, ఆ యొక్క కోరికలన్నింటినీ కూడా దహించినటువంటి సంఘటనకు ప్రతీకగా మనం ఈ యొక్క కామదహనాన్ని మనం ఆచరించడం అనేది మనకు పురాణాలు చెప్తున్నటువంటి విషయం. అంటే మనిషిలో ఉన్నటువంటి కోరికలను నశింపజేసుకుని మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఈ యొక్క కామదహనంగా మనకి పెద్దలు కూడా మళ్ళీ ఒక వచనంగా కూడా తెలుపడం జరిగిందనమాట. అయితే ఇది పౌర్ణమి రోజు ముందు రోజు చేసి తరువాత రోజు పౌర్ణమిగా మనం చూడకి తెలియని ఏముంది, అందరూ కూడా ఆ యొక్క రంగులు జల్లుకోవడం కూడా చేస్తారు. అదేంటంటే, హిరణ్యకశిపుడైనటువంటి తన చెల్లెలు అయినటువంటి హోళిక రాక్షసి చనిపోవడం వలన ఆ బాధల నుండి విముక్తి అయినటువంటి ఆ యొక్క ప్రజలందరూ కూడా సంతోషంతో ఆ యొక్క రంగులన్నింటినీ కూడా చల్లుకుని ఆనందాన్ని వ్యక్తపరిచినట్లుగా ఆ యొక్క రఘుమహారాజు మహోత్సవానికి, ఆ రఘుమహారాజు రాజ్యంలో ప్రజలందరూ కూడా జరుపుకున్నారు. కాబట్టి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆ యొక్క దుష్ట శిక్షణ, అంటే చెడుపై సాధించిన విజయానికి సంకేతకంగా కూడా ఈ యొక్క హోళికా పౌర్ణమిని కూడా మనం, హోళీ పండుగను కూడా జరుపుకోవడం వచ్చినటువంటి వచనంగా. అయితే ఎప్పుడైతే ఈ యొక్క మన్మధుడిని పరమేశ్వరుడు భస్మీపటం చేయడంలో అంతర్లీనంగా మానవ జాతికి ఒక సందేశం అంటూ ఉంది. అంటే ప్రతి ఒక్క కోరికలు ప్రతి ఒక్క మనుషుల్లో కూడా ఉంటాయి. కానీ ఈ ఉన్నటువంటి కామక్రోధ లోభ పదమాత్సర్యాలనే అరిషడ్వర్గాలు కూడా ప్రతి ఒక్క మనిషిలో కూడా అదృశ్య రూపంలో కనపడకుండా అన్నింటిలా కూడా వ్యాపించి ఉంటాయి.
అలాంటి గుణాలన్నింటినీ కూడా ప్రజ్వరిల్లకుండా అనునిత్యం ప్రతిరోజు కూడా అదుపు చేసుకుని మనసులోని అధీనంలో పెట్టడమే సాత్విక గుణంతో జీవిస్తే ఈ యొక్క జీవితం అంతా కూడా సార్థకత చేకూరుస్తుంది అన్నట్లుగా ఈ యొక్క పౌర్ణిమకి చెప్తుంది. అంటే మనలో ఉన్నటువంటి కోరికలతో కూడినటువంటి యొక్క అరిషడ్వర్గాల్ని కూడా నిర్మూలించి జీవనాన్ని సార్థకతకు చేకూర్చే విధంగా ఈ యొక్క పౌర్ణిమ, హోలికా పౌర్ణిమ రోజున చేస్తూ ఉంటాం. అయితే ఆ రోజు మనకి చేయాల్సింది ఏంటంటే, చాలామంది కూడా కొన్ని ప్రాంతాల వారు ఒక వెదురు మొక్కను కూడా తీసుకొచ్చుకుని ఆ యొక్క హోళీకి పౌర్ణమికి ముందు రోజు తన యొక్క పూజాగృహంలో పెట్టి అర్చన చేస్తారు. లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపమైనటువంటి లక్ష్మీ రూపులను కూడా ఆ రోజున లక్ష్మీ ఆరాధన కూడా చాలా విశేషమైనటువంటి ఆ రోజు పౌర్ణమి రోజున. మరలా ఈ యొక్క శ్రీయంత్రంతో కూడినటువంటి లక్ష్మీ ఆరాధన కూడా చేయటం వల్ల కూడా మనకి ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి వారికి కూడా ఆ యొక్క పౌర్ణమి రోజున చేయటం కూడా మనకి ప్రాధాన్యతగా ఉంటుంది. కాబట్టి అమ్మవారికి విశేషమైనటువంటిది ఏంటంటే, ఆ రోజున మనం ఆర్థికమైనటువంటి సంపదలని పెంపొందించడానికి పుష్పార్చన మెయిన్గా చెప్తుందనమాట. తామర పూలు కానీ ఒక మల్లె కుసుమాలతో కూడా అమ్మవారిని, ఆ యొక్క లక్ష్మీ ఆరాధనని ఈ యొక్క పౌర్ణమి రోజు ఆరాధించినట్లయితే వారి యొక్క సంపదకు, శ్రేయస్సుకు మరియు మనలో ఉన్నటువంటి ఈ యొక్క అరిషడ్వర్గాలని కూడా నశింపజేసి మన యొక్క మార్గాన్ని సుగమం చేయడానికి సాక్షాత్తు ఆ యొక్క శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందన్నట్లుగా ఈ యొక్క పౌర్ణమి యొక్క విశేషంగా కూడా మనం పరిగణించవచ్చు. కాబట్టి ఈ యొక్క కామదహనంలో కూడా అయిన తర్వాత ఈ యొక్క పౌర్ణమి రోజు కూడా మనలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా నిర్మూలించి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రతి ఒక్కరూ కూడా మనం పాటుపడదాం. ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.